భవిష్యత్తులో ఇన్ ద సెన్స్ ఈ నెక్స్ట్ కేబినెట్ లో మిమ్మల్ని మంత్రిగా చూడబోతుంది. అది ప్రజల కోరిక ఉండొచ్చు కానీ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఒక సీనియర్ గా మీకు ఏమైనా అవకాశం వస్తే మేము సంతోషపడతామని. అది ముఖ్యమంత్రి గారి పెరగట్టు, అది మన పరిధిలోది కాదు. ప్రజల ఆశీస్సులతోటి, దైవ ఆశీస్సులతోటి ముందు శాసనసభ్యుడిగా ఎన్నిక ఈ నియోజకవర్గాన్ని సేవ చేయాలనుకుంటున్నాను. భగవంతుడి ఆశీస్సులు, మా నాయకుల ఆశీస్సులు ఉండి అవకాశం ఇస్తే అంతకన్నా సంతోషపడేది మా నియోజకవర్గ ప్రజలు సంతోషపడతారు. నా వరకు నేను దాన్ని న్యాయం చేయడానికి పాటుపడతాను. వారి యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటాయి. అది మన ఆశించేది కాదు. దాన్ని నేనేం ఆశించట్లేదు, కోరుకోవట్లేదు. కానీ అవకాశం వస్తే కోరుకోకపోవచ్చు కానీ మీ కార్యకర్తలు, మా ప్రజల ఆశీస్సుల మేరకు అవకాశం వస్తే సంతోషిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బండారు సత్యానందరావు గారు. అది సత్యానందరావు గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాబోతోంది అని చెప్పేసి. కొత్తపేటలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి అయిన బండారు సత్యానందరావు గారే గెలుస్తారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకదాటిని చెప్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా వీరి బ్రదర్ బండారు శ్రీనివాస్ ఆయన 2019 ఎన్నికల్లో ఈయనకి అపోనెంట్ గా పోటీ చేశారు. కానీ ఇప్పుడు కూటమి అంటే పొత్తులో భాగంగా ఈ సీటు తెలుగుదేశం పార్టీకి రావడంతో ఆయన సొంత బ్రదర్ కూడా బండారు శ్రీనివాస్ గారు ఈయనకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజన్ అండ్ రహీంలతో రవిశంకర్ విల్లా, 99 టీవీ, కొత్తపేట నియోజకవర్గం, ర్యాలీ గ్రామం. ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయానికి ఆల్రెడీ రేపు ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వేయాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చేశారు. దానికి కారణం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ పాలనా తీరుతెన్నులు చూసిన తర్వాత ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వదిలించుకుందామనే భావన ప్రజల్లో నేను చూస్తూ ఉన్నాను. నేను 7 సార్లు ఇంతవరకు శాసనసభకు పోటీ చేసి ఉన్నాను. 8వ సారి ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాను. గ్రామాలు తిరుగుతుంటే గ్రామాల్లో ప్రజల్లో గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక అపూర్వమైన స్పందన నేను చూడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలు కోరుకుంటేనే ఏదైనా అవుతుంది. ప్రజల్ని బలవంతంగా మనం మార్చలేం. ప్రజల్లో ఈనాడు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనడానికి అదే సాక్ష్యం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్నికలు తేదీలు ప్రకటించాక, ఎన్నికలు కూడా ఇచ్చాక స్వేచ్ఛగా వారు ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ప్రజలను కూడా భయభ్రాంతులు చేసింది. ఏనాడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చూడనటువంటి నిరంకుశ నియంత పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి తార్కాణం ఈనాడు ప్రజలు ఎన్నికలు తేదీలు వచ్చాక ఎన్నికల ముందు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపాలి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఈనాడు ఎన్డీఏ అభ్యర్థులు మద్దతు ఇస్తూ ఉన్నారు. అదే స్పందన ఈనాడు రాలి గ్రామం అనేక వర్గాలు ఉన్నారు. ఓసీ, ఎస్సీ, బీసీ వర్గాల వారందరూ, అన్ని వర్గాల ప్రజానీకం ఈనాడు ఎన్డీఏ తరపున వారే ఈనాడు నా ప్రచారాన్ని భుజస్కంధాల మీద వేసుకుని వారు నడిపిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ అనేక రకాలుగా ప్రజల్ని ఏమార్చాలని, ప్రలోభ పెట్టాలని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడా కూడా ఏ విధమైన ప్రలోభాలకి కూడా లొంగకుండా రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రజల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అది రేపు మే 13న చూపించబోతా ఉన్నారు. జూన్ 4న ఆ ఫలితాలు ఎప్పుడు చూడనటువంటి రికార్డు మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా అత్యధికమైన మెజార్టీతో నేను గెలవబోతున్నానని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఈ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అప్పుడు మీరు జస్ట్ ఒక 4,000 ఓట్ల తేడాతోనే ఈ జగ్గిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు జనసేన పార్టీ మీకు మద్దతు ఇస్తోంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ పార్టీ కూడా మీకు మద్దతు ఇస్తోన్న పరిస్థితుల్లో అంటే మీ విజయం నల్లేరు మీద నడక అనుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ 4,000 ఓట్ల తేడా అక్కడ మీ సోదరుడు బండారు శ్రీనివాస్ గారికి 35,000 ఓట్లు పైచీలకు వచ్చాయి. సో 4,000 ఓట్లతోనే ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి అంటే క్లియర్ కట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు అంటారా? 100%. కొత్తపేట నియోజకవర్గంలో గెలుపు ఎప్పుడూ నిర్ణయం అయిపోయింది. అది జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎప్పుడైతే ఎన్డీఏగా ఏర్పడ్డాయో ఆ రోజే కొత్తపేట నియోజకవర్గం ఎన్డీఏ ఖాతాలో పడిపోయింది. సత్యానందరావు గెలుపు నల్లేరు మీద నడకే.
ఎంత మెజార్టీ సాధించాలనే టార్గెట్ మీద మా పార్టీ శ్రేణులు పోరాడుతూ ఉన్నాయి. అదే రేపు రుజువు చేయబోతా ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీని సాధించబోతా ఉన్నాం. గతంలో